కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేడ్చల్లో కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఈ ప్రభుత్వాన్ని కూలగొడదామని కొందరు అంటున్నారు. మరి మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి. మేం మంచి వాళ్ళం కాబట్టి మీరు ఇంకా తిరుగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు కూడా ఉండవు. మేం మర్యాదస్తులం కాబట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక పేద బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కొందరికి కడుపు మండుతుందని, దోచి దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్దనే వాళ్ళు ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేయించారా అంటూ ప్రశ్నించారు. ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలన్నీ? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు. ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా బయలుదేరిండు మనతో కొట్లాడతారండి. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన